హాయ్ అండి. పంజరంలో చిలక. ఆదిత్య అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయిన తరువాత సాక్షి తన మనసులో అసలు ఈ రాక్షసుడు నన్ను వదులుతాడా లేదా, నేను ఈ రాక్షసుడి చేతిలో ఇంకా ఎన్ని రోజులు ఇలా నరకం అనుభవించాలి అని ఆమె ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ అక్కడే కూర్చొని అక్కడే నిద్రలోకి జారుకుంటుంది. ఆమె అప్పటికే మెడిసిన్స్ తీసుకోవడం వలన ఆమెకు ఏ మాత్రం తెలియకుండానే ఆమె అప్పుడు పూర్తి నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఆదిత్య ఆఫీస్లో ఏదో ఒక అర్జెంట్ వర్క్ ఉంది అని ఆ రోజు ఆఫీస్కి వెళ్తాడు. కానీ అప్పటికే అక్కడ ఆకాష్ ఆ మీటింగ్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఆదిత్య మిడిల్లో వెళ్ళిన ఆ మీటింగ్ని అతడు అటెండ్ చేస్తాడు. ఆకాష్ ఒక్క క్షణం ఆదిత్యని ఒక్క చూపు చూస్తాడు. కానీ ఆదిత్య ఆకాష్ని అతడు ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడే ఉన్న చైర్లో కూర్చొని అతడి కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని ఆకాష్ని అతడు చూస్తూ ఉంటాడు. ఆకాష్ ఎలాంటి ప్రాబ్లం అయినా అతడు కంపెనీలో నిమిషాల్లో సాల్వ్ చేయగలడు. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా అంతే. కంపెనీకి ఎంతో ఇంపార్టెంట్ కూడా. ఆదిత్యకి కూడా బాగా తెలుసు. అయినా ఈ మీటింగ్ని అతడు ఇలా నెగ్లెక్ట్ చేశాడు అంటే అది కేవలం ఆకాష్ మీద అతడికి ఉన్న పూర్తి నమ్మకంతో మాత్రమే. ఆకాష్ ఎలాంటి సిచ్యువేషన్స్నైనా సాఫీగా హ్యాండిల్ చెయ్యగలడు అని అతడికి కూడా బాగా తెలుసు. అందుకే అతడు హాయిగా సాక్షితో టైం స్పెండ్ చేసి మరీ అతడు ఈరోజు ఇక్కడికి వచ్చాడు. ఆకాష్ అక్కడ మీటింగ్ని ఫినిష్ చేసిన తరువాత అక్కడున్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆదిత్య అది చూస్తూ అలాగే సైలెంట్గా ఉంటాడు తప్ప అసలు అతడి నోట్లో నుంచి ఒక్క మాటని కూడా అతడు ఏం మాట్లాడడు. అక్కడ పూర్తిగా మీటింగ్ ఫినిష్ అయిన తరువాత అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆకాష్ కోపంగా ఆదిత్య ముందుకు వచ్చి కడుపు మీద ఒక గుద్దుతాడు. రేయ్ వెధవా, నీకు కొంచెం అయినా సెన్స్ అనేది ఏం మాత్రం ఉందా? ఈ మీటింగ్ అసలు మనకి ఇంకా మన కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసు కదా. అయినా సరే నువ్వు అసలు ఈ మీటింగ్ అటెండ్ చేయకుండా అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు అంత పీకే పనులు అసలు ఏమున్నాయిరా అని అరుస్తూ ఉంటాడు ఆకాష్. అప్పుడు ఆదిత్య అతడిని చూస్తూ గట్టిగా హత్తుకుని ఉండిపోతాడు. అది కూడా ఒక 5 నిమిషాల తరువాత ఆకాష్ని అతడు మళ్ళీ వదిలి, నాకు కూడా తెలుసు ఈ మీటింగ్ ఎలాగైనా సరే నువ్వు ఈ మీటింగ్ని సక్సెస్ చేస్తావు అని. అందుకనే నేను ఈ మీటింగ్ని లైట్గా తీసుకున్నాను అని అంటాడు ఆదిత్య. అప్పుడు ఆకాష్, ఇది మీ కంపెనీ, నువ్వు ఈ మీటింగ్ని లైట్ తీసుకుంటే ఎలారా అని అతడి తలని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఆదిత్య, నా కంపెనీ కాదు, ఇది మన కంపెనీ అని అంటాడు ఆదిత్య. అప్పుడు ఆకాష్ ఆదిత్యని చూస్తూ, లేదు, నేను ఇక్కడ కేవలం వర్క్ చేసే ఎంప్లాయీని మాత్రమే. నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకున్న తరువాత మాత్రమే నేను ఇక్కడ వర్క్ చేయడానికి ఒప్పుకున్నాను తప్ప నువ్వు మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి నా జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని అంటాడు ఆకాష్. అప్పుడు ఆదిత్య ఒక కన్నింగ్ స్మైల్ని ఇస్తాడు. ఆ స్మైల్ని చూడగానే ఆదిత్య గుండెల్లో దడ మొదలవుతుంది. ఎందుకంటే ఆకాష్ని ఆదిత్య నుంచి దూరం వెళ్తాను అంటే అతడు ఏం మాత్రం తట్టుకోలేడు. ఆదిత్యకి ఆకాష్ అంటే పంచప్రాణం. ఆదిత్య ఏం చేసినా అతడు చేసిన ప్రతి ఒక్క పనిని ఆకాష్తో అతడు పంచుకుంటూ ఉంటాడు. అలాగే
ఆదిత్య గురించి ఆకాష్కి పూర్తిగా అన్ని వివరాలు తెలుసు. అయినా సరే ఆకాష్ ఎప్పుడు అతడి హద్దుల్లో మాత్రమే ఉంటాడు. ఆదిత్యతో ఎక్కువ చనువు అతడు ఏ మాత్రం తీసుకోడు. అందుకే ఆకాష్ అంటే ఆదిత్యకి పంచప్రాణం. అతడు లేకుండా అతడిని చూడకుండా కనీసం అతడు ఒక్కరోజు కూడా అతడు ఏం మాత్రం ఉండడు. అప్పుడు ఆదిత్య అలాగే ఆకాష్తో మాట్లాడుతూ అతడు చేసే ప్రతి ఒక్క పనిని అతడు ఆకాష్తో పంచుకునే అలవాటు అతడికి ఉండడం వలన ఆ రోజు సాక్షి గురించి జరిగింది మొత్తం ఆకాష్తో చెబుతాడు. అప్పటికే అతడికి అసలు విషయం తెలియకపోవడంతో ఆకాష్ తల మీద చేతులు వేసుకుని, ఆదిత్య, ఇలా చేయడం తప్పురా, అది కూడా ఒక ఆడపిల్లతో అని అంటాడు. అప్పుడు ఆదిత్య, అది నాకు అంతా ఏం తెలియదు, అది నాకు నచ్చింది, నాకు అది కానే కావాలి అని అంటాడు ఆదిత్య. అప్పుడు ఆకాష్ ఆదిత్యతో, నీకు ఇప్పటికే మీ ఇంట్లో మీ అత్త కూతురితో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా అని అతడిని హెచ్చరిస్తాడు. అప్పుడు ఆదిత్య ఒక కన్నింగ్ నవ్వుని నవ్వుతూ, నాకు దానితో కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది కదా, ఇంకా పెళ్ళి ఏం మాత్రం కాలేదు కదా అని అంటాడు. అప్పుడు ఆ మాటలని విన్న ఆకాష్ ఒక్క క్షణం అతడి గుండె ఆగినట్లు అవుతూ ఉంటుంది. అంటే 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 అని అంటూ ఉంటాడు ఆకాష్. ఆదిత్య అతడికి అసలు ఏం సమాధానం చెప్పకుండా ఒక కన్నింగ్ నవ్వుని నవ్వుతాడు. ఇప్పుడు ఆదిత్య ఆ నవ్వుని చూడగానే ఒక్కసారి ఆకాష్ అదిరిపడతాడు. వద్దురా, నువ్వు అలా చెయ్యడం తప్పు. ఒక అమ్మాయిని అలా బలవంతం చేసి మరి నువ్వు ఆ తరువాత కూడా ఎందుకు నువ్వు ఆ అమ్మాయిని ఇంకా ఆమెను దూరం పంపించకుండా ఎందుకు ఆమెను ఇంకా నీ జతలోనే పెట్టుకున్నావు అని అడుగుతాడు ఆదిత్యని ఆకాష్. అప్పుడు ఆదిత్య అతడి కళ్ళ నిండా నీళ్లతో అక్కడే కుప్పకూలిపోతాడు. ఆదిత్య అలా కుప్పకూలిపోగానే ఎప్పుడు ఎంతో స్ట్రాంగ్గా ఉంటూ అందరినీ బెదిరిస్తూ ఉండే ఆదిత్యని అలా చూస్తూ ఆకాష్ ఒక్క క్షణం అసలు వీడికి ఏమైందా అని పరుగులాంటి నడుకతో వెళ్ళి ఆదిత్యని ఒక్క క్షణంలో గట్టిగా హత్తుకుని ఉండిపోతాడు. ఆదిత్య, అసలు ఏం జరిగింది? అసలు నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని ఇలా చేస్తూ ఉన్నావు? నువ్వు ఇష్టం లేని అమ్మాయిలని ఎప్పుడూ కూడా నువ్వు ఇలా ఏమాత్రం బలవంతం చెయ్యవు అని నాకు బాగా తెలుసు. కానీ ఎందుకు నువ్వు అసలు అలా చేసేసావు? అసలు ఎందుకురా? అసలు ఏం జరిగింది అని ఆదిత్యని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆకాష్ అలా ఆదిత్యని అడుగుతూ ఉంటే ఆదిత్య కింద నుంచి పైకి లేచి అతడు నిలబడి అక్కడే ఉన్న చైర్లో అతడు కూర్చుంటూ అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఆ బాటిల్లో ఉన్న వాటర్ని అతడు తాగుతూ గట్టిగా అతడి ఊపిరిని బయటకి వదిలి, నేను పార్టీకి వెళ్ళినప్పుడు ఆ డ్రింక్స్లో డ్రగ్స్ ఎక్కువగా అవ్వడం వలన నేను మత్తులో ఉండి ఆమె జీవితాన్ని ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేకుండానే నేను పూర్తిగా నాశనం చేసేశాను. అంతేకాకుండా ఆమె జీవితం ఈరోజు ఇంతలా నరకంగా మారడానికి కూడా నేనే కారణం అని అంటూ అతడి కళ్ళల్లో నుంచి అతడి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. అతడి ప్రమేయం ఏ మాత్రం లేకుండా ఎప్పుడూ హోదాగా ఉంటూ కోట్ల ఆస్తికి వారసుడై ఉండడంతో ప్రతి ఒక్క క్షణం శాసిస్తూ ఉంటాడు ఆదిత్య కళ్ళల్లో ఆ కన్నీళ్లు చూడగానే ఆకాష్, అసలు ఏమైంది? ఒక్కసారి నువ్వు నాతో సరిగ్గా చెప్పు అని అంటాడు ఆకాష్. అప్పుడు ఆదిత్య, నేను 1 year బ్యాక్ నేను నైట్ పార్టీకి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ నా వల్ల ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది, నీకు అది గుర్తు ఉందా అని అంటాడు. అప్పుడు ఆకాష్, అవును, నాకు కూడా గుర్తుకు ఉంది, అది అనుకోని పరిస్థితుల వల్ల మాత్రమే జరిగింది కదా అని అంటాడు ఆకాష్. అప్పుడు ఆదిత్య, నేను చేసిన యాక్సిడెంట్ వల్లనే చనిపోయింది ఎవరో కాదు, సాక్షి హస్బెండ్
అని ఆదిత్య అనగానే ఒక్క క్షణం షాక్లోనే ఉండిపోతాడు ఆకాష్. అలాగే ఆకాష్ ఆదిత్యను చూస్తూ అంటే అంటే అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య నేను సాక్షిని చూసినప్పుడు డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఆమె ఎవరో నాకు అసలు మాత్రం తెలియలేదు. కానీ నేను మళ్ళీ ఆమెను హాస్పిటల్ బెడ్ పైన చూశాను. అలా నేను ఆమెను చూసినప్పుడు ఆమెను ఎక్కడో చూశాను అని నేను జాన్కి కాల్ చేసి ఆమె డీటెయిల్స్ మొత్తాన్ని కలెక్ట్ చేయమని అతడితో చెప్పాను. అప్పుడు అతడు కలెక్ట్ చేసిన డీటెయిల్స్ వల్ల నాకు తెలిసింది ఏమిటంటే ఆమె భర్త చావుకి కూడా కారణం నేనే అని. అలాగే ఆమె జీవితం కూడా ఇలా అవ్వడానికి కారణం కూడా నేనే. ఈ నిజం నేను తెలుసుకున్న తరువాత నేను అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉన్నాను. ఆమె జీవితాన్ని నేను ఇంతలా నాశనం చేసినా నేను ఆమెను ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వదిలేయాలి? నువ్వే చెప్పు. ఇప్పుడు నేను ఆమెను వదిలేస్తే ఆమె ప్రాణాలతో ఎంత మాత్రం బతకదు. ఇప్పటికే నా నుంచి ఆమె జీవితంలో మొత్తం పూర్తిగా కోల్పోయింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆమెను ఎలా వదిలేయాలి? నువ్వే చెప్పు అని అంటాడు ఆదిత్య ఆకాష్తో. అలాగే ఆకాష్ ఆదిత్యను చూస్తూ ఉంటే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నావా అని ఆకాష్ అడుగుతాడు ఆదిత్యని. అప్పుడు ఆదిత్య అది నాకు మాత్రం తెలియదు, కానీ ఎందుకో ఆమెను వదలాలి అని నాకు ఎంత మాత్రం అనిపించడం లేదు. అప్పుడు ఆకాష్ ఆమె పైన నువ్వు జాలి చూపిస్తూ ఉన్నావా? నీ వల్ల ఆమె జీవితం ఇలా అయిపోయింది అని అడుగుతాడు. అది జాలి ఎంత మాత్రం కాదు. నేను చేసిన తప్పు ఒకవేళ ఆమెకు తెలిస్తే ఆమె నన్ను క్షమిస్తుందా అన్న నమ్మకం కూడా నాకు మాత్రం లేదు. ఇప్పటికే నేను ఆమె జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేసాను అని ఆమె అనుక్షణం నన్ను అసహ్యం నిండిన కళ్ళతోనే నన్ను చూస్తూ ఉంటుంది. ఒక్క నిమిషంలో నన్ను చంపేసి ఆమె నా నుంచి దూరంగా పారిపోవాలి అనేంత కోపం ఆమెకు నా పైన ఉంది. ఇది కూడా ఆమె కళ్ళను చూస్తేనే నాకు తెలుస్తుంది. అయినా సరే నేను ఎప్పుడూ కూడా ఆమె ముందు కోపంగానే ఉంటాను. ఎక్కడ నేను ఆమెతో నార్మల్గా ఉంటే ఆమె మళ్ళీ నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందేమో అన్న భయం నాది అని అంటాడు ఆదిత్య, అది కూడా బాధతో. అలాగే ఆదిత్య ఆకాష్తో నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉన్నాను. అలాగే నాలో నేనే అనుక్షణం సతమతమైపోతూ ఉన్నాను. ఒక ఆడపిల్ల జీవితంలో ఆమె అన్ని సర్వస్వాన్ని కోల్పోవడానికి కేవలం కారణం నేనే అయ్యాను. అందుకే నా వల్లనే ఆమె జీవితంలో మళ్ళీ అన్నీ తిరిగి రావాలి, ఆమె కోల్పోయిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా. అప్పుడు ఆకాష్ అయితే మీ అత్త వాళ్ళు ఊరికే ఉంటారా? మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడా అని అడుగుతాడు. అప్పుడు ఆదిత్య ఒక కన్నింగ్ నవ్వుని ఇస్తాడు. ఇప్పటి వరకు అంత పెయిన్గా ఉన్న ఆదిత్య అలా సడన్గా ఒక కన్నింగ్ నవ్వుని ఇవ్వగానే ఆకాష్ నువ్వు మామూలు వాడివి కావులే, అది నాకు కూడా తెలుసులేరా అని అంటాడు. అయితే నువ్వు ఈ విషయం ఆ అమ్మాయితో చెబుతావా అని అడుగుతాడు ఆదిత్యని ఆకాష్. అప్పుడు ఆదిత్య ఆకాష్తో లేదు, ఇప్పుడే ఆమెతో నేను అసలు ఏ విషయాన్ని కూడా ఆమెతో అసలు మాత్రం చెప్పలేను. ఆమె ఇప్పటికే నా వల్ల చాలా అంటే చాలా నరకాన్ని చూసేసింది. అందుకే నేను చేసిన గాయాన్ని ఆమె మనసుకి కాకపోయినా ఒంటికి అయిన గాయాలైన కొద్ది రోజులు మానాలి. ఆమె కొంచెం కుదుటికున్న తరువాతే నేను ఆమెతో అసలు విషయాలు అన్నిటినీ చెబుతాను. ఆమె ఎలాంటి శిక్ష వేసినా పడతాను, ఆమె అన్నా పడతాను అని అంటాడు. కానీ ఆమె నా నుంచి మాత్రం దూరంగా మాత్రం వెళ్ళకూడదు. ఆమె అలా దూరంగా వెళ్ళకుండా
ఆమె అలా నా నుంచి దూరంగా వెళ్ళకుండా ఉండడానికి నేను ఏం చెయ్యడానికైనా ఏం మాత్రం వెనకాడను అని అంటాడు. అప్పుడు ఆకాష్, నీలో ఉన్న ఈ పిచ్చి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది తప్ప అసలు ఏం మాత్రం తగ్గడం లేదురా ఆదిత్య అని అంటాడు. అతడిని అలాగైనా నార్మల్ చెయ్యాలని. అప్పుడు ఆదిత్య చురుగ్గా చూస్తాడు ఆకాష్ని. అప్పుడు ఆకాష్ ఆదిత్యను చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఆదిత్య మళ్ళీ ఆ రోజు చెయ్యవలసిన పనులన్నీ ఆఫీస్లో అతడు త్వరగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ కూడా అతడు స్లోగా, సైలెంట్గా, ఇంకా ఇంట్రెస్ట్గా అతడు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు అతడు ఇలా ఫాస్ట్గా వర్క్ చేస్తూ ఉంటే ఆకాష్ ఆదిత్య దగ్గరికి వస్తూ, ఏంటి ఈరోజు ఇంత ఫాస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నావు? ఎప్పుడూ కూడా కొంచెం నువ్వు వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటావు కదా, అలాగే నువ్వు కూడా మాతో అదే చెబుతూ ఉంటావు కదా, కానీ ఈరోజు నీకు అసలు ఏం జరిగింది అని అడుగుతాడు ఆదిత్యని. అప్పుడు ఆదిత్య, నాకు నా బంగారం గుర్తుకు వస్తూ ఉంది. నేను త్వరగా నా బంగారం దగ్గరికి వెళ్ళాలి. నా బంగారం నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంటాడు ఆదిత్య. ఆదిత్య అలా అంటూ ఉంటే షాక్లోనే బిగుసుకుపోని ఉండిపోతాడు ఆకాష్. అసలు నేను చూస్తున్నది ఆదిత్యనేనా, లేక వాడిలా ఉన్న డూప్నా అని అంటాడు ఆకాష్. అప్పుడు ఆ మాట వినగానే ఆదిత్య ఆకాష్ కడుపులో ఒక గుద్దుతాడు గట్టిగా. ఆ దెబ్బకి ఆకాష్ అబ్బా అని గట్టిగా అరుస్తాడు. ఆకాష్ ఆదిత్య అక్కడ ఆ రోజు చేయవలసిన మెయిన్ వర్క్ మాత్రమే చేసేసి మిగతా వర్క్ అంతా ఆకాష్కి ఇచ్చేసి, రేయ్ ఇదంతా నువ్వే చూసుకో, నేను ఇప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అతడు అక్కడి నుంచి అతడి కార్ని స్టార్ట్ చేసుకుని అతడి కార్ని నేరుగా అతడి ఇంటికి పోనిస్తాడు. అప్పటికే నైట్ చాలా లేట్ అయ్యి ఉంటుంది. అతడు అలా ఇంటి లోపలికి రాగానే అక్కడ పనిచేసే మేడ్ వచ్చి సార్ అని రాగాలు తీస్తూ అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య ఆమెను ఒక్క చూపు చూడగానే ఆ చూపుకే ఆమె వణికిపోతూ, అది మేడం గారు, అసలు ఏం ఫుడ్, మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం ఫుడ్ ఎంత మాత్రం తీసుకోలేదు. మీరు బయటికి వెళ్ళినప్పుడు నుంచి ఆమె అలాగే పడుకొని ఉంది. ఆమె కనీసం మంచినీళ్ళు కూడా ఆమె ఏం మాత్రం తీసుకోలేదు అని అంటుంది. అప్పుడు ఆదిత్య తన మనసులోనే, ఇలా చేస్తే ఎలా బంగారం, నువ్వు అయినంత త్వరగా కోలుకోవాలి కదా అని అతడు తన మనసులోనే అనుకుంటూ, సరే మీరు వెళ్ళండి, నేను ఆమెను చూసుకుంటాను అని అంటాడు. అలాగే మీరు ఫుడ్ని మొత్తం వేడి చేసేసి ప్లేట్లో పెట్టేసి అలాగే ఆ ఫుడ్ని తీసుకుని వెళ్ళి రూమ్లో పెట్టేయండి అని అంటాడు అతడు అలా చెప్పగానే ఆ మేడ్ అంతా ఫుడ్ని వేడి చేసి ఆమె త్వరగా ప్లేట్లో సర్దుకుని తీసుకుని వెళ్ళి ఆ రూమ్లోకి పెట్టేస్తుంది. సాక్షి అప్పటికే అక్కడే కింద పడుకొని ఉంటుంది. ఆమె బెడ్ పైన కూడా అసలు ఏ మాత్రం పడుకొని ఉండదు. ఆదిత్య అతడు రూమ్లోకి రాగానే సాక్షి అలా నేలపైన పడుకొని ఉండడంతో అలాగే ఆమె చెంప పైన చూస్తాడు. ఆమె ఏడ్చి కన్నీళ్లు కూడా కారిపోయి ఉంటాయి. బాగా ఏడ్చి ఈమె ఇలా పడుకుంది అని అతడు అనుకుంటూ, ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్తే మీ వదిన నిన్ను ఏమాత్రం ఊరికే వదలదు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పే. నేను తెలియక చేసిన తప్పు వల్ల ఈరోజు నా వల్ల మాత్రమే నువ్వు ఇంత నరకం అనుభవిస్తూ ఉన్నావు. నీ జీవితంలో ముందు ఈ నరకం అనేది ఏమాత్రం ఉండదు. నేను నిన్ను ప్రతిక్షణం హాయిగా సంతోషముగా నేను చూసుకుంటాను అని అతడు తన మనసులో ఎంతో బాధతోనే అనుకుంటూ ఆమెను మళ్ళీ అక్కడే ఉన్న బెడ్ పైన అతడే తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి అతడు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అతడు ఒక్కసారి ఫ్రెష్ అయి వచ్చిన తరువాత మళ్ళీ ఆమెకు ఫుడ్ని తినిపించాలి అని. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.